రాష్ట్రంలో ఎలక్షన్ సీజన్ వచ్చింది. ఎలక్షన్ కంటే ముందు ఎమ్మెల్యేల సెలక్షన్ సీజన్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, ఎందుకు మంత్రులు మారుస్తున్నారు, ఎందుకు సమన్వయకర్తలు మారుస్తున్నారు అనేది ఒక ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, బయట పార్టీలో కూడా ఉంది. కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మార్పులు చేర్పులకి? 175కి 175 కొట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు. ఆ వ్యూహంలో భాగంగానే ఈ మార్పులు చేర్పులు అన్నీ కూడా ఎక్కడైతే బలంగా ఎమ్మెల్యేలు గెలవగలుగుతారో ఆ సీట్లు కంటిన్యూ అవుతాయి. ఇక మంత్రులు అంటే మీకు వాళ్ళకి పేరు కానీ ప్రతిష్ట కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎలాగో వాళ్ళు గెలిపించుకోగలరు. సో ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడ వాళ్ళు నించొని 2-3 కాన్స్టిట్యున్సీలు వాళ్ళు గెలిపించే విధంగా ఈరోజు చర్యలు చేపడుతున్నారు. కానీ ఈరోజు పచ్చ ఛానళ్ళ ఏడుపు చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. వాళ్ళకి 175 చోట్ల పెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేరు, మార్చుకోవడానికి క్యాండిడేట్లు లేరు, పొత్తులు పెట్టుకున్నా అందరూ కలిసి పెట్టుకోవాలనుకున్నా క్యాండిడేట్లు లేరు. మా పార్టీలో మా లీడర్స్ మేము ఎక్కడ పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు? వాళ్ళ ఏడుపు చూస్తూ అంటే చాలా నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే మాకేమో ఇక్కడ క్యాండిడేట్ లేరు, మీరేమో ఇష్టానికి మార్చుకుంటున్నారని వాళ్ళ ఏడుపు కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే క్లియర్గా ఒకటి చెప్పగలను, ఏదైతే గెలవలేను అన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్లు మారుస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రగిరిలో పుట్టిన చంద్రబాబు నాయుడు ఎందుకు కుప్పంకు పోయి కంటెస్ట్ చేశాడు? మరి చంద్రగిరి సొంత ఊరు లోకేష్కి ఎందుకు మంగళగిరికి వచ్చి కంటెస్ట్ చేశాడు? బాలకృష్ణ ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్లో పుట్టాడు. మరి హిందూపురం ఎందుకు వెళ్ళి కంటెస్ట్ చేశాడు? పవన్ కళ్యాణ్ పాలకొల్లు వదిలేసి గాజువాక కిందకి వెళ్ళాడు, భీమవరం కిందకి వెళ్ళాడు. సో వాళ్ళు చేస్తే లీడర్షిప్, మేం చేస్తే తప్ప. వీళ్ళ మాటలకి వీళ్ళ చేతలకి పొంతన ఉండదనేది ప్రజలు గమనిస్తున్నారు. సో మా పార్టీ ఏ క్యాండిడేట్ని పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది మేము డిసైడ్ చేసుకుంటాం. సార్, మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, అసలు జగన్మోహన్ రెడ్డినే మార్చేయాలి. అసలు ఎక్కడైనా ఆఫీసర్లకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఏంటని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ విమర్శిస్తున్నారు. అదే కదండి, ఇప్పుడే చెప్పాను కదా, ఎక్కడైతే పుట్టారో అక్కడ కంటెస్ట్ చేయకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు చంద్రగిరి కాకుండా ఎందుకు ఉప్పంకి వెళ్ళాడు? ఎందుకు పవన్ కళ్యాణ్ పాలకొల్లు వదిలేసి గాజువాక భీమవరం వెళ్ళారు? ఎందుకు బాలకృష్ణ హైదరాబాద్ వదిలేసి హిందూపురం వెళ్ళారు? ఎందుకు లోకేష్ హైదరాబాదు చంద్రగిరి వదిలేసి ఈరోజు మంగళగిరికి వెళ్ళారు? సో వీళ్ళు చేస్తే అది రైటు, మేము మాత్రం చేస్తే తప్పు అన్నట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈరోజు ఎక్కడ నించున్నా కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు గెలుస్తారు. ఈరోజు జగనన్న జెండా అజెండా ఉంటే చాలు, క్యాండిడేట్లు గెలవడానికి రెడీగా ఉన్నారు. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. మీకు పెట్టుకోవడానికి 175 చోట్ల సీట్లు, 175 చోట్ల క్యాండిడేట్లు లేరు అన్నది ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. సో మీ ఏడుపు మా మీద ఎందుకు? క్యాండిడేట్ల వేటలో పడండి. అంతా దొంగలంతా ఊళ్ళు పంచుకున్నట్టుగా పవన్ కళ్యాణ్, లోకేష్, అలాగే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని పొడి చేస్తాము, కిందికి దించేస్తాము, తరిమేస్తామన్నారు కదా. ముందు 175 చోట్ల క్యాండిడేట్లు పెడితేనే కదా, ముందు ఆ పనిలో ఉండండి.